వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తాడు. కాంగ్రెస్ దయతో ఇచ్చేటువంటి చిన్నా చితక పదవిని తీసుకుంటాడు. సో తద్వారా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని మోస్తాడు. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సమిధలుగా మారతారు అని ఒక ప్రముఖ ఛానళ్ళు, ఒక ప్రముఖ పత్రికలు, కూటమి కొమ్ము కాసే మీడియా డిబేట్ల మీద డిబేట్లు, వార్తలకు వార్తలు పుంకాను పుంకాలుగా వార్చి వడ్డిస్తున్నాయి. కానీ వాటిలో నిజానిజాలు ఏంటి, ఇవన్నీ నిజమవుతాయా అనే విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తునాతునకలైపోయింది. వివిధ చిన్న చిన్న పార్టీలుగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్నే తీసుకుందాం. కాంగ్రెస్ని విడగొట్టి తృణమూల్ కాంగ్రెస్గా మమతా బెనర్జీ దీది బయటకు వచ్చి బలపడింది, సీఎం అయింది. నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకుందాం. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వెలగొట్టి నేషనల్ కాంగ్రెస్ పార్టీని పెట్టి మళ్ళీ పార్టీ సంస్థాగతంగా బలంగా పుంజుకునేటట్టు కొన్ని రీజియన్స్లో సూపర్ పాపులర్ పార్టీ ఎన్సీపీ పార్టీ. మళ్ళీ వైసీపీ పార్టీ దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ని విడగొట్టి పడగొట్టి వైసీపీ పార్టీగా ఎమర్జ్ అయింది వైసీపీ కాంగ్రెస్ పార్టీ. సో అదేవిధంగా ఇన్ని పార్టీలు ఉన్నాయి. సో ఈ పార్టీలన్నిటి కలిసంట ఇప్పుడు వీళ్ళ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, కార్యకర్తల ప్రయోజనాలు, ఆ పార్టీ కొమ్మగాచే కుటుంబాలు, ప్రజలు వీళ్ళందరినీ విడిచిపెట్టేసేసి, వీళ్ళ లీడర్షిప్ని అంతా వదిలిపెట్టేసేసి అర్జెంటుగా సెంటర్కి వెళ్ళిపోయి వీళ్ళంతా వీళ్ళ పార్టీలని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని లేపాలంట. తద్వారా బీజేపీని ఎదుర్కోవటానికి పనికొస్తారంట. ఎంతో దూరం అవసరం లేదు. ఒక 2 సంవత్సరాలు ముందుకెళ్ళి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఒక పార్టీ పెట్టిందే, ఆమె అదే చేసింది కదా. వైఎస్ఆర్టీపీ పార్టీని రాజ్యసభ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టిసిపేట్ చేయండి, ఏపీసీసీ ప్రెసిడెంట్ ఇస్తామని ప్రెసిడెంట్ ఇచ్చారా? మరి ఆమె కనీసం ఒక రాజ్యసభకు దిక్కుందా? 2 సంవత్సరాలు అయిపోయింది. కర్ణాటకలో వీళ్ళ గవర్నమెంటే ఉంది, తెలంగాణలో వీళ్ళ గవర్నమెంటే ఉంది, ఒక రాజ్యసభ ఎంపీకి దిక్కులేదు. మరి అలాంటిది వీళ్ళంట బేషరతుగా ఈ పార్టీలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మెర్జ్ చేసి తద్వారా బలపడి అప్పుడు బీజేపీని ఎదుర్కోవాలంట. అసలు ఈ కామెంటే కొంచెం ఎంబారసింగ్గా ఉంది. ఇది ఎలా చేస్తున్నారు విశ్లేషణ? ఏం విశ్లేషణ ఇది? ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అదేవిధంగా క్షేత్రస్థాయి లీడర్స్ ఉంటారు. అసలు అన్నిటికంటే ముందు ఆస్తులు. ఎన్ని ఆస్తులు ఉన్నాయి? సౌత్ రీజనల్ పార్టీస్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి? ఈ ఆస్తులను ఎవరికి తీసుకెళ్ళి గుంప కొత్తగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేసేయాలా? కాంగ్రెస్ పార్టీలో కలిపేసేస్తే కనీసం ఒక ఎంపీ సీట్ కోసం కూడా చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా, ఎకే ఫ్లైట్ దిక్కే ఫ్లైట్. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలంటే ఢిల్లీ వెళ్ళాలి, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఢిల్లీ వెళ్ళాలి, ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటే ఢిల్లీ వెళ్ళాలి, ఒక రాజ్యసభ ఎంపీ ఇవ్వాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. అంత ఇష్యూస్, అంత జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి పడతాడా? అసలు ఎందుకు పడతాడు? జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీడియేషన్గా ఉంటాడు. జయలలిత లేదా? కరుణానిధి లేడా? వీళ్ళేమి పొలవమంటూ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్తో ఏం కలవలేదు కదా. వీళ్ళ అవసరం ఉంటే వాళ్ళే వస్తారు పరిగెట్టుకుంటూ, లేదా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంటారు. పార్టీ అయినంత మాత్రాన, ఎంపీ గెలిచినంత మాత్రాన కలవాల్సిన పని, కూటమి కట్టాల్సిన పని అయితే లేదు కదా. ఎవరు సెల్ఫ్గా వాళ్ళు ఉంటారు, వీళ్ళ అవసరం వాళ్ళకుంటే యూస్ చేసుకుంటారు. ఇప్పుడు యూస్ చేసుకోవట్లేదా? 2014 పార్టీ పెట్టిన కాడి నుంచి 2000 ఎప్పుడైతే 14లో నుంచి గవర్నమెంట్లోకి వచ్చిందో బీజేపీ, అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఎంపీల సపోర్ట్ తీసుకోవట్లేదా? వాళ్ళు అడగముందే వీళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. సో దాంట్లో ఏముంటుంది? అంత మాత్రం చేత వీళ్ళు పార్టీని తీసుకెళ్ళి ఆ పార్టీలో మెర్జ్ చేసి ఆ పార్టీ ఇచ్చే దయాదాక్షిణ్యాల మీద, ఆ 1-2 ఎంపీ సీట్ల మీద మళ్ళీ అక్కడ పోటీ ఉంటుంది, మాకు కావాలని. సో ఇదంతా విచిత్రంగా ఉంది. అసలు దీని అందరికీ పునాది ఎక్కడి నుంచి వచ్చిందంటే, బెంగాల్ ఏదైతే టీఎంసీ ఒకసారి ఓడిపోయినందుకే ఆమె వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరగడం, సోనియా గాంధీతోటి, రాహుల్ గాంధీతోటి విపరీతమైన భేటీలు. ఏమవుతుంది ఓడిపోతే? సింపతి వస్తుంది కదా, నెక్స్ట్ ఎలక్షన్స్లో నువ్వే గెలుస్తావు కదా. ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయలేకపోతున్నా, పార్టీ పోతుంది, పోనీ ఇంకో పేరుతో ఇంకో పార్టీ పెట్టు. అసలు ఏం జరగలేదు కదా. అంటే అంత వీకెండ్గా ఉన్నా ఈ పార్టీలు? అంత వీకెండ్గా ఉందా లీడర్షిప్? సో అటువైపు మమతా బెనర్జీ, ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ లీడర్ అని బిలీవ్ చేస్తే, అటు సైడ్ కూడా ఆమెను తట్టుకుని నిలబడే స్ట్రాంగ్ లీడర్ ఉండాలి కదా. శివసేన యూపీటీకి ఎందుకు చీలిపోయింది అంటే ఆయనకంత చరిష్మా లేదు. చరిష్మా లేకపోవటం వల్ల, బాల్ ఠాకరే లేకపోవటం వల్ల శివసేన విడగొట్టబడింది. బాల్ ఠాకరే ఉంటే శివసేన విడగొట్టేవాడా?
ఆ మర్రి చెట్టు నీడలో ఇంకే చెట్టు బతకదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉంటే కేసీఆర్ని వదిలేసి హరీష్ రావు పార్టీని ఎమ్మెల్యేలతో పక్కకి వెళ్ళిపోతే సైడ్ వెళ్ళిపోతే హరీష్ రావు పార్టీని నడపగలుగుతాడా? నెక్స్ట్ ఎలక్షన్లో గెలవగలుగుతాడా? ఎందుకంటే కేసీఆర్ లాంటి ఆల్రెడీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలు అందరూ ఆయన వైపే మొగ్గు చూపుతారు కదా. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే 1995లో చంద్రబాబు నాయుడు పార్టీని విడగొట్టినప్పుడు, వెన్నుపోటు రాజకీయాలు జరిగినప్పుడు, ఆ నెక్స్ట్ 1999 ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు బతికుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పార్టీని గెలిపించగలిగేవాడా? అధికారంలోకి తీసుకురాగలిగేవాడా? ఏం మాట్లాడతారు మీరు? సో ఇన్ని ఇఫ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, దక్షిణాది పార్టీ నాయకులు కానివ్వండి, ఎవ్వరూ మెర్జ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే యజ్ఞంలో వీళ్ళెందుకు వెళ్ళి సమిధులు అవుతారు? వెళ్ళి ఢిల్లీ ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టు వీళ్ళెందుకు వెళ్ళి ఢిల్లీ గుమ్మాల మంది చేతులు కట్టుకొని నుంచుంటారు? అంత అవసరం లేదు కదా. డిఎంకే స్టాలిన్ అయితేనేమండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితేనేమండి, వాళ్ళకంటే స్పెసిఫిక్ ఇమేజ్ ఉంది, వాళ్ళకి పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, డబ్బు ఉంది, మీడియా ఉంది. ఏం లేదు. ఇన్ని సరంజామా ఇంత స్థితిగతులు పెట్టుకొని వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, కాంగ్రెస్ పార్టీని లేపాలని ప్రయత్నిస్తారా? అసలు ఆ ఊహే చాలా బ్యాడ్గా ఉంది. అంటే మరి వీళ్ళు ఎట్లా విశ్లేషిస్తున్నారో తెలియదు కానీ, అని వాళ్ళకేంటి, ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంటుంది, బీజేపీ సౌత్ స్టేట్లో వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా? బీజేపీకి ఉన్న ఓట్స్ ఎంత, సీట్స్ ఎన్ని, స్టేక్స్ ఎన్ని, బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే ఛాన్స్ ఉందా? సరే తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది? 2024లో ఎన్ని ఎంపీ సీట్లు గెలిచింది? సరే కేరళ రాష్ట్రం తీసుకుందాం. కేరళలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది? 2024 ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని ఎంపీలు గెలిచింది? ఒక్క కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఉంది. మళ్ళీ అక్కడ బీజేపీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. అంత 3 రోజులు ముఖ్యమంత్రులే కదా, టర్మ్కి 3 ముఖ్యమంత్రులు మారిపోతారు కదా. ఒక పవర్ఫుల్ లీడర్ లేడు. పవర్ఫుల్ లీడర్ లేకే కదా డీకే శివకుమార్ని కాంగ్రెస్ నుంచి జంప్ కొట్టించి బీజేపీకి తెచ్చుకోవాలనుకుని ట్రై చేసింది. ఆఫ్ కోర్స్ డీకే శివకుమార్ రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అనుకోండి. ఈ టర్మ్లో కాంగ్రెస్ కనుక ముందు స్టెప్ వేసి డీకే శివకుమార్ని సీఎం చేయకపోతే ఆటోమేటిక్గా బీజేపీకి వెళ్ళి గెలిచిపోయాడు. ఆ సెంటమ్స్ వచ్చాయి కాబట్టి ఇక తప్పదు అనుకొని సీఎం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డిని, హరీష్ రావుని వీళ్ళని కూడా దూతున్నారు కదా, మా పార్టీలోకి వచ్చాయని. సో ఇన్ని ప్రతికూలతల మధ్య వైసీపీ లాంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం కలిగిన నేత డెఫినెట్గా కాంగ్రెస్తో వెళ్ళి కలిసే పరిస్థితి జరగదు ఆయన ఉన్నంతకాలం. అదేవిధంగా బీజేపీలోకి వెళ్ళి కలిసే ఛాన్స్ కూడా ఉండదు ఆయన ఉన్నంతకాలం, ఆయన పార్టీ నడిపినంతకాలం. దీనికి పెద్ద ఊహాజీతంగా ఏదైనా ఒక పెద్ద మిరాకిల్ జరిగితే తప్ప ఆ ఛాన్స్ లేదు. ఆయన పార్టీని బాగానే నడపగలుగుతాడు. పార్టీని ఆయన నడపడం కంటే ఆయన కార్యకర్తలే ఆయన పార్టీని నడుపుతారు. ఈ 2 సంవత్సరాలు ఏం పెద్ద జనంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఆ కార్యకర్తలే నడుపుతున్నారు కదా. ఇది సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు ఉన్నాయో 2 పక్షాలు, ఒకవైపు ఏమో అన్ని పార్టీలు కలిసి కూటమి కట్టింది. ఇప్పుడు ఆటోమేటిక్గా యాంటీ ఇంకంబెన్సీ అంతా, ఆ కూటమి గవర్నమెంట్ మీద వచ్చేటువంటి వ్యతిరేకత అంతా, ఎమ్మెల్యేల వ్యతిరేకత అంతా, ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ఆ వ్యతిరేకత అంతా ఎవరికి వెళ్తుంది? ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వైపు ర్యాలీ అవుతుంది. ప్రతిపక్షం లేకపోయినా కానీ ప్రజలే ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తారు. ప్రతిపక్షం ఏం చేయాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగిన ఎలక్షనే కదా. 2023 వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా లేవు కదా. ఎన్ని ఎన్నికలు అయితే అన్ని ఎన్నికలు ఓడిపోయింది కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంది? ప్రజలు ఆల్టర్నేటివ్ తీసుకున్నారు. ఒక లీడర్ కనిపిస్తే ఆటోమేటిక్గా లీడర్ వైపు ర్యాలీ అయిపోయారు. ఆ లీడర్ని గెలిపించుకున్నారు. 90,000 మెజార్టీ, 80,000 మెజార్టీ, 1,00,000 మెజారిటీ. డబ్బులు పనిచేయలేదు, కేసీఆర్ ఫ్యాక్టర్ పనిచేయలేదు, బీఆర్ఎస్ మంత్రాంగం యంత్రాంగం ఏది పనిచేయలేదు. అన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? కేవలం ప్రజలు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం వద్దు, ప్రభుత్వం దిగిపోవాలి, ఉన్న వాటిలో 2 బెటర్ ఆప్షన్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నారు. అదే రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఎవరిని ఊహించారా? కనీసం ఆయన ఊహించాడా? కాంగ్రెస్ లాంటి పార్టీలో తక్కువ టైంలో జాయిన్ అయ్యి అంతే ఫాస్ట్గా సీఎం అవటం అంత ఈజీ కాదు కదా. సో ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఈ పచ్చ మీడియా, ఈ పత్రికలు ఇట్లానే రాస్తూ ఉంటే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటో వాళ్ళకే తెలియాలి. మీరు కూడా కామెంట్ చేయండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో తీసుకుంటానికి రెడీగా ఉంటాడా? ఆయన యాటిట్యూడ్ ఒప్పుకుంటుందా? మర్చిపోకుండా కామెంట్ చేయండి.